హలో హాయ్ నమస్తే, నేను మీ జయశ్రీని కేజే షెఫ్ ఛానల్ నుంచి వచ్చేసానండి ఇంకొక కొత్త రెసిపీతో. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే అండి. అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్స్ ఏవే వాడతానో, కాకపోతే నా స్టైల్లో నేను ఈ కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఓకే, అందరూ లైక్ చేసుకోండి, నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా మీ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో దయచేసి కమెంట్ చేయండి. ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ మీకు కావాలన్నా, హెల్దీ పొళ్ళు లైక్ ఫ్లాక్ సీడ్స్ పొడి కావాలన్నా, నువ్వుల పొడి అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా నా కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను తప్పగా మీకోసం చేసి చూపిస్తాను. ఓకే, నా వచ్చేద్దామండి. ఏంటిది అని అనుకుంటున్నారా, ఏం రెసిపీ అని? ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, ఏదో మసాలా రెసిపీ, మసాలా కర్రీ రెసిపీ అని. ఓకే, చెప్పేస్తానైతే. ఇది గుత్తి వంకాయ కర్రీ అండి. అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో చేసి ఉంటారు ఇది. కాకపోతే ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే చూస్తున్నారు కదా, ఇలా పల్లి నేను ఫస్ట్ గ్రౌండ్నట్ తీసుకున్నానండి. ఇది 1/2 kg బ్రింజాల్కి, 1/2 kg వంకాయలకి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ పల్లి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నువ్వులు అవి అంతా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకున్నాను. ముందే వేసుకోకూడదు, ఎందుకంటే అన్ని సిమ్ మీద చేసుకుంటాం కదా, నువ్వులు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. కాబట్టి నువ్వులు తర్వాత వేసుకున్నాను. చూస్తున్నారా, కలర్ ఇలా చేంజ్ అవుతుంది. మనకు నువ్వులు ఫ్రై అయ్యని తెలియడానికి ఒక పాప్ అవుతుంటాయి పైకి, ఇలా చూస్తున్నారా, పాపప్ అవుతుంటాయి. సో ఇలా బాగా మంచిగా మనకి నువ్వులు ఫ్రై అయినట్టు ఇలా తెలిసిపోతుంది దాని నుంచి. చూసారా, ఇలా ఫ్రై చేసుకున్నాము సిమ్ మీద. కొంచెం టైం పడుతుంది, కానీ ఎంత సిమ్ మీద చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇది వచ్చి ఎండు కొబ్బరి పొడి అండి. నా దగ్గర నేను చేసి పెట్టుకుంటాను ఇది పొడి, కర్రీస్లో ఫ్రైస్లో వేసుకోవడానికి. అయితే ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా మనము ఇలా సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. మీరు చూసుకుంటూ ఉండండి, అది తొందరగా ఇదైపోతుంది. కొబ్బరి పొడి కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది, మళ్ళీ మాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సిమ్ మీదనే స్లోగా ఇలా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, అప్పటికే మనకి కోకోనట్ స్మెల్ చాలా బాగా వచ్చేస్తుందండి. ఫ్రై అయ్యేసరికి ఆ ఆయిల్, కోకోనట్ ఆయిల్ రిలీజ్ అవుతున్న స్మెల్ వస్తుంది. సో దీని తర్వాత నేను ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నానండి. చూస్తున్నారా, ఫ్రెష్ కరివేపాకు కొంచెం సేపు అది కూడా ఫ్రై చేసుకున్నాము. ఇది మనకు యాడెడ్ టేస్ట్ ఏంటంటే, దీంట్లో మనకు నువ్వులు నుంచి, పల్లి నుంచి, కొబ్బరి నుంచి రిలీజ్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో దాంతో ఈ కరివేపాకు కూడా బ్లెండ్ అవుతుంది అనమాట. బ్లెండ్ అయ్యి కర్రీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. చూస్తున్నారు కదా, కరివేపాకు ఇలా ఫ్రై అవుతుంది. కొంచెం మనము అటు ఇటు మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంకా ఇది మనం ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇది ఎందుకంటే మనకి చల్లగా అవ్వాలి, ఈ మిక్స్చర్ అంతా చల్లగా అయిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇదంతా దాంట్లో వేసేసుకొని నేను కొంచెం పక్కన పెట్టేసుకుందాము. దీని తర్వాత మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తానండి. కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి అండ్ ఈ మిక్స్చర్ మీకు తెలుసుగా ఇప్పుడు మనం చేసుకున్నాము. పల్లీలు, నువ్వులు అండ్ కరివేపాకు, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెంతి పొడి అండ్ ఇది వచ్చి చెక్క, జీలకర్ర, ఆవాలు, ఇది వచ్చి మెంతి పొడి, డ్రై మేతి పొడి. ఓకే, ఇంగువ అండి కొంచెం వేస్తాను, ఎందుకంటే చింతపండు మనం దీంట్లో వాడతాం కాబట్టి ఇంగువ గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా అది మంచిదండి యాక్చువల్గా. ఆనియన్, మిర్చి, చింతపండు చూడండి నానబెట్టుకున్నాను. ఓకే, నా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను చూడండి, ఇది ఏదైతే తీసుకున్నానో బౌల్, దాంట్లో వచ్చి 4 to 5 tablespoons ఆయిల్ వేసుకున్నానండి. చాలా, అంతకంటే ఎక్కువ వద్దండి. మనకు ఆల్రెడీ మనం ఏదైతే పల్లి అవన్నీ యూజ్ చేసామో దాని నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్, లాస్ట్లో కుక్ అయ్యేదో దాని నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అయ్యి మనకు అదే కొంచెం యాడెడ్ ఇది అవుతుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చూసారా, ఇంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అది మనకి వేడవ్వాలి. సరే, ఇది వేడయ్యే లోపల మనము మన బ్రింజాల్ని కట్ చేసుకుందామండి. ఓకే, సో చూపిస్తాను. చూసారా, ఇక్కడ తొడిమ చూసారా మీరు, నేను కొంచెం అలాగే పెడుతున్నాను, దాన్ని వదిలేస్తున్నాను. అది చాలా యాడెడ్ టేస్ట్ అండి మనకి, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. చూసారా, వంకాయలు ఇలా ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ చేసుకోండి. అండ్ మెయిన్ ఫ్రెష్నెస్ ఏంటంటే సీడ్స్ మనకి కలర్ చేంజ్ అవ్వకూడదు. సీడ్స్ కలర్ చేంజ్ అవుతే కర్రీ టేస్టే పోతుందండి. వంకాయలు మెయిన్ మనకు ఫ్రెష్గా ఉండాలి. దీనికి ఇంకా చిన్న చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. చూసారా, నేను ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేస్తున్నాను. సీడ్స్ అవి లేకుండా, పురుగు లేకుండా, ఏం లేకుండా దాన్ని సాల్ట్ వాటర్లోకి వేసేసుకున్నాను. ఓకే, నా నెక్స్ట్ వచ్చి ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ వచ్చి ఫస్ట్ నేను చెక్క ఒక 2 చూస్తున్నారా, ఒక 3 చెక్క, అంతకంటే ఎక్కువ వేయకండి, మరీ కర్రీ ఘాటు ఎక్కువ అయిపోతుంది. అందుకే నేను ఎక్స్ట్రా కూడా తీసేస్తున్నాను, అవి వేయట్లేదు. ఘాటు ఎక్కువ అయిపోతే మనం ఎక్కువ తినలేమండి ఇంకా.
నెక్స్ట్ వచ్చి జీలకర్ర ఆవాలు చూస్తున్నారా, ఇలా జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం అవి ఫ్రై అవుతున్నప్పుడు చూడండి స్పూన్తో ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మెంతి పొడి అయితే నేను తీసి పెట్టుకున్నాను, మెంతి పొడి అది ఆయిల్లో వేసుకోండి. ఇలా వేస్తే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఆ మెంతి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదే. నెక్స్ట్ వచ్చి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. చూస్తున్నారా, ఆనియన్స్ ఇలా వేసేసి మీరు మీ ఇష్టం అండి, ఇలా పొడుగైనా కట్ చేసుకోవచ్చు, మీ ఇదైతే సన్నగా అయినా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తాను. సో కొంచెం ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా చూడండి, ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా దీంట్లోనే వేసేసుకుందాం. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదండి, సన్నగా కట్ చేసుకున్నాను కదా, ఈ మిర్చిని కూడా ఈ టైంలోనే వేసేసుకుందాం. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్ మిర్చి ఇప్పుడు వేస్తే దాంట్లో ఏమైనా స్పైసీనెస్ ఎక్కువ మనం తినలే అన్న ఇది కూడా వెళ్ళిపోతుంది ఆయిల్లో ఆ ఫ్రై చేస్తున్నప్పుడు. సో మనము ఒకవేళ మనకి నోట్లో తినేటప్పుడు తగిలినా కూడా ఎంతో స్పైసీ అనిపించదు. ఓకే, నెక్స్ట్ వచ్చి పసుపు వేసేసి ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే కొంచెం ఇవి ఇంకా సాఫ్ట్ అవ్వాలని అనుకున్నప్పటికీ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. కొంచెం నేను కర్రీకి సరిపడా వేయట్లేదు, ఇప్పుడు జస్ట్ ఆనియన్స్కి సరిపడా వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాము. ఏంటంటే ఆనియన్స్ తొందరగా మనకి ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అనమాట, అంటే తొందరగా మగ్గుతాయి, ఉడికిపోతాయి. ఓకే, చూసారా, కొంచెం సేపు నేను లిడ్ పెట్టేసుకుంటాను, పైన మూత పెట్టుకున్నాను. సో ఆ స్టీమ్కి ఆ ఆవిరికి చక్కగా ఆనియన్స్ మగ్గిపోతాయి. చూడండి, అసలు అలా తీసినప్పుడే నాకు ఆ ఫ్రేగ్రెన్స్ స్మెల్ ఏదైతే వస్తుందో వాటి నుంచి ఆనియన్స్ వాటి నుంచి చాలా మంచిగా అనిపించిందండి, ఫ్రెష్ స్మెల్. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా, ఇది నేను ఎప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటాను, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇలా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అది మనకి పచ్చి స్మెల్ ఏదైతే ఉంటుందో అది పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో అలాగే పచ్చి మీద మనం అన్నీ మసాలా వేసేసి అన్నీ చేస్తే అసలు ఆ కర్రీ టేస్టే పోతుందండి. సో ఇలా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అని అంటే మనకి ఆ కింద ఏదైతే మసాలా ఉందో అది ఫ్రై అవుతున్నట్టు. లైట్ ఆయిల్ బబుల్స్ చూస్తున్నారు కదా, అలా వస్తుందంటే అది ఫ్రై అవుతున్నట్టు. సో నేను అవి ఆనియన్స్ చెక్ చేస్తున్నాను, అవి ట్రాన్స్పరెంట్ అయ్యాయా లేదా అని. చూడండి, ఇక్కడ మనకు సైడ్స్ ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆయిల్ వస్తుంటే అవి ఫ్రై అయిపోయినట్టు. ఓకే, చూడండి, నేను ఇంకా అవి కలుపుతున్నా, అంటే ట్రై చేస్తున్నా ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్ చేయడానికి. ఓకే, సో ఇలా మనం కలుపుతూ ఉండాలండి, మళ్ళీ అడుగంటుతుంది, ఎందుకంటే నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి అడుగంటుతుంది. కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, సిమ్ మీద పెట్టుకొని. కొంతసేపు లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకొని కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇది వచ్చి నేను ఏదైతే మిక్స్చర్ మనం చేసుకున్నామో ఆ మిక్స్చర్ని అలా గ్రైండ్ చేసేసుకొని నేను ఈ వంకాయలో స్టఫ్ చేసుకున్నానండి. స్టఫ్ చేసుకొని కొంతసేపు ఇలా పెట్టేశాను స్టవ్ మీద. కొంతసేపు అవి మనకి కొంచెం లైట్గా ఇది అవ్వాలి. నేను జస్ట్ పౌడర్ అండి, నేను పేస్ట్ లాగా కూడా చేసుకోలేదు, ఆ పౌడర్నే వంకాయలో స్టఫ్ చేశాను. స్టఫ్ చేసేసి కొంతసేపు ఇలా ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కొంచెంసేపు కొంచెం అది మనకి ఏమంటారు, మీరేమంటారు మళ్ళీ మేమేమో చూసారా ఇలా అయ్యింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దాం అంటే మనం ఈ నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు వేసేసుకుందాం దీంట్లో. చక్కగా ఇలా తెలుసు కదా, వాటి నుంచి మనం ఇలా చింతపండు బాగా స్క్వీజ్ చేసేసి దాని పులుసును అనేది వేసుకున్నాం. వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, అది ఆవిరి తగులుతుంది చేతికి, ఆ హీట్ ఇది వస్తుంది కదా మనకి, చేతికి ఆవిరి తగులుతుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో ఈ టైంలో మనము చింతపండు కూడా మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి, పులుపు మీ పులుపు బట్టి వేసుకోండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మనము ఆ చింతపండు ఇది అనేది మనం బాయిల్ అవ్వనిద్దాము. కొంచెం అది బాయిల్ వచ్చిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, కొంతసేపు తర్వాత మనం చూస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు వేరేవి ఏమైతే ఉన్నాయో మిగతా అప్పుడు వేసేసుకుందాం. చూడండి, మా వాడికి ఆకలేస్తుందంటే వాడు ఏదో స్పెషల్ వండుతున్నానని అనుకున్నాడు. ఇది చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కారము,
కారం మీకు ఎంత తినగలుగుతారో పులుపుకి దీనికి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి కారం అనేది, అప్పుడే టేస్ట్ చక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. కారము, ధనియాల పొడి, ఓకే, ధనియాల పొడి. తర్వాత వచ్చి ఇంగువ అండి. ఇంగువ నేను ఎందుకు యూస్ చేస్తానంటే మనం చింతపండు యూస్ చేసాం కదా, సో దానివల్ల ఇంగువ అనేది మనకి కొంచెం అది బ్యాలెన్స్ అవుతుంది. కొంతమందికి పడదు చింతపండు, దాని నుంచి గ్యాస్ ఫామ్ అవడం అలా ఉంటుంది. సో అందుకు నేను అది యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చి మనకి ఏదైతే ఇందా మిగిలిపోయిందో పొడి, అది చాలండి, ఈ క్వాంటిటీ చాలు, ఈ కొంచెం పొడి చాలు, మనకి చాలా గ్రేవీ వస్తుంది. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇలా. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం కదా, మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకొని కొంతసేపు దాన్ని మంచి బాయిల్ రావాలండి. ఆ బాయిల్ వచ్చి మనకి అప్పుడే చూసారా ఇలా బాగా కలిపినప్పుడు చూస్తున్నారా, ఇలా సిమ్ మీదనే ఇప్పుడు అన్ని సిమ్ మీదనే చేయండి. హై ఫ్లేవర్ మీద పెట్టి చేశారంటే వంకాయలు ఉడకవు, మసాలా అనేది ఇది అవ్వదు, సో మొత్తం టేస్టే మారిపోతుంది. సో ఇలా మనకి ఇలా బాయిల్ టెక్స్చర్ వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి, యా మనకు ఆ వంకాయలు కొంచెం పైకి ఇదయ్యేంతో చూసారా, ఎందుకంటే మనకు ఆ వంకాయలు ఉడకాలి కదండి, సాఫ్ట్ అవ్వాలి కదా మసాలా. ఈ టైంలో కొంచెం టేస్ట్ చేసుకుందామండి. మన ఉప్పు, పులుపు ఏమైనా ఎక్కువైందా అవన్నీ చూసుకోవాలండి. ఈ టైంలో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, సాల్ట్ అవి ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడే కర్రీకి బాగా పడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం సేపు మనము బాయిల్ అవ్వనిద్దాము. అయిన తర్వాత ఇది చూసారా బాగా బాయిల్ అయిపోయి చూసారా, ఆయిల్ నేను వేసింది చాలా తక్కువ, కానీ అయినా చూస్తున్నారా పైనకి ఎలా వచ్చేసిందో. ఆయిల్ ఇలా వచ్చింది అంటే మన వంకాయలు అన్నీ ఉడికిపోయినట్టు, మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనము మెంతి, డ్రై మేతి అంటారు కదా, ఇలా నలిపి వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే మేతి వేసినప్పుడు మీరు కొత్తిమీర వేయకండి, ఏదైనా ఒకటి వేసుకోండి, అదన్నా ఇదన్నా, ఫ్లేవర్ రెండు కాంబినేషన్ మనం వేయము. సో ఇలా డ్రై మేతి వేసినప్పుడు కొత్తిమీర స్కిప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాం కదా చూడండి. యా, సో ఈ టైంలో మీకు ఏమన్నా కొంచెం పులుపు ఎక్కువ అయింది అలా అని అనిపిస్తే బెల్లం, కొంచెం ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి. నేనైతే వేసుకోలేదు, నాకు సరిపోయింది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నాకు. చూడండి, ఇంకా బంద్ చేశాను ఇప్పుడే స్టవ్. చూసారా, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. నా స్టైల్లో, మీ జయశ్రీ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా కుదిరిందండి. నేను ఆ రోజు దాని కాంబినేషన్ రోటీ చేశాను.